జల్ జీవన్ మిషన్ పేరుతో దేశంలో ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్రానికి దాదాపుగా 13 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఆంధ్ర స్టేట్కి అలొకేట్ చేస్తే ఒక 6 నుంచి 7,000 కోట్లు 40% చొప్పున 6 నుంచి 8,000 కోట్లు 40% జగన్మోహన్ రెడ్డి గారు మ్యాచ్ చేస్తుంటే 5 సంవత్సరాల్లోనే ప్రతి గ్రామానికి వాటర్ వచ్చాయి. అయితే ఆయన కేవలం అందులో 2,000 కోట్లే వాడుకోగలిగారు. ఇప్పుడు ఆ స్కీమ్ కూడా చాలా వరకు అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రధానమంత్రి గారితో అందరితో మాట్లాడి మన స్టేట్కి ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేసి తీసుకొచ్చి ఈ రోజున మ్యాచింగ్ కొంత చేసి అప్పుడు ఏదైతే శాంక్షన్ ఆగిపోయినాయో అవన్నీ 1 by 1 వర్కులు చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఊళ్ళో చూస్తే 40 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ తోటి మొట్టమొదటిగా ఈ గ్రామానికి ఒక మంచి నీళ్ళు ఇంటికి ట్యాప్ అనేది సహకార్యమైంది. ఇవే కాకుండా చాలా రోడ్లు కానీ మన్రేగా తోటి అన్ని గ్రామాల్లో ఆగిపోయినవి ఇంతకుముందు అభివృద్ధి పథకాలన్నీ కూడా అవన్నీ కూడా ఇవాళ శంకుస్థాపన చేశారు. కాబట్టి అందరికీ ప్రారంభోత్సవాలు చేశారు. సో వీళ్ళందరికీ గ్రామాల్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత డెవలప్మెంట్ అలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అందరికీ ముఖ్యమంత్రి గారికి అందరికీ ప్రభుత్వాధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని ఒక కంటితో చూస్తూ అభివృద్ధిని మరో కంటితో చూస్తూ సమపాళ్లలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని, ప్రతి ఊరు అభివృద్ధి చెందాలని, ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈ 16 నెలల్లో ప్రతి మండలానికి కనీసం 1,60 నుంచి 2 కోట్ల వరకు ఖర్చులు పెట్టి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఒట్టిచెరుకూరు మండలంలో 3 గ్రామాల్లోనే దాదాపుగా 1,50,00,000 రూపాయలు విలువైనటువంటి వర్కులకి ఈరోజు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మేము బాబుగారి ఆలోచన మేరకు ఆనాడు పంచాయతీలు నిర్వీర్యమైపోయి పంచాయతీల నిధులు కూడా దారి మళ్లించబడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మన చంద్రశేఖర్ గారి నాయకత్వంలో కన్వర్జెన్స్ మోడ్ గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొంత, మండల పరిషత్ నుంచి, జిల్లా పరిషత్ నుంచి, మరి నరేగా మెటీరియల్ కాంపోనెంట్ నుంచి, మరి ముఖ్యంగా మన ఎంపీ గారు తన ఎంపీ లాడ్స్ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీకి 75 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సో అవన్నీ కలుపుకుంటే మేము ఒక్కమారుగా అంటే సంవత్సరంలో 3 నుంచి 4 పర్యాయాలు ఒక్కొక్క పర్యాయంలో 85 లక్షల నుంచి 90 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బులు కూడా గ్రామంలో మన ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, వాళ్ళ సభ్యులు కానీ అందరూ కూర్చొని ఏ గ్రామానికి ఏ ప్రాతిపదికన ఇవ్వాలన్నది ఒక డెమోక్రటిక్ పద్ధతిలో కేటాయించుకొని ఆ వర్కులు కూడా ఆయా గ్రామంలోనే వాళ్ళ యొక్క సమక్షంలోనే జరపడం అనేటువంటిది చూస్తున్నాం. ఒక ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. కాబట్టి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా హర్షధ్వానాలు ఉన్నాయి. దీనికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గ్రామాల్లో హర్షధ్వానాలు ప్రకటిస్తారు.